తెలంగాణలో ప్రస్తుతం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల వివాదంపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ను గత పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణకు సాగునీరు లేక రైతులు తీవ్ర అవస్థల పాలవుతున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎవరి తోలు ఎవరు తీసేవారో ప్రజలకు తెలిసేదని సెటైర్లు వేశారు. కేసీఆర్ ను బీఆర్ఎస్ ను తిట్టకుండా పొట్టు తిట్టారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎల్పీ ఉపనాయకులు హరీష్ రావు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. నేడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అత్యంత జుగుప్సాకరమైన అసభ్యకరమైన భాషలో అబద్ధాల వరద పారించారని సెటైర్లు వేశారు. అసెంబ్లీలో అబద్ధాలకు ఆస్కారం లేదంటూనే ఆశాంతం అబద్ధాలనే ప్రయోగించాడన్నారు. ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీ వేదికగా బడివే వంటి పరమ బూత్ పదాన్ని ప్రయోగించిన రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ రకమైన రేవంత్ భాషను సభ్య సమాజం క్షమించదన్నారు. నాలుక కోస్తానంటూ హింసాత్మకమైన నేర ప్రవృత్తితో అసెంబ్లీలో మాట్లాడడం రేవంత్ రాజకీయ నీచత్వానికి పరాకాష్ట అని చురకలు పెట్టారు. ముఖ్యమంత్రి ఈ విధంగా అతి వికృతంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా యథేచ్ఛగా బూతులు ప్రయోగిస్తుంటే స్పీకర్ గారు వారించకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ చేసిన న్యాయ పోరాటం ఫలితంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై ఎన్జీటీ స్టే ఇస్తే అది తన ఘనకార్యంగా రేవంత్ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్ తెచ్చిందనడం రేవంత్ పిచ్చి ప్రేలాపన తప్ప మరొకటి కాదని హరీష్ రావు అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 2009 సాధారణ ఎన్నికల సమయంలో సీఎంఓ నోటిస్తే 2014 ఎన్నికల సమయంలో డిపిఆర్ తయారీ కోసం జీవో ఇవ్వడానికి 5 ఏళ్లు చేసిన మీరా మా గురించి అవాకులు చెవాకులు పేలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడు భాగం పంచుకొని రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ రథసారథి అయిన కేసీఆర్ గారి చిత్తశుద్ధి గురించి ప్రశ్నించడం అంటే సూర్యుడి మీద ఉమ్మేయడమే అని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీలకు తగ్గించిన మాట నిజమే అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి చెప్పక తప్పలేదన్నారు. నాడు నల్గొండలో కేసీఆర్ గారు గర్జిస్తే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించమంటూ తీర్మానం చేశారన్నాడు. నేరు బీఆర్ఎస్ నిరదిస్తే పోలవరం నల్లమల సాగర్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వొద్దని తీర్మానం చేశారు. ఈ తీర్మానాలు బీఆర్ఎస్ పోరాట ఫలితాలని గుర్తు చేశారు. ఇరిగేషన్ విషయాల్లో రేవంత్ కు బేసిక్ నాలెడ్జ్ లేదనే విషయం నేడు అసెంబ్లీ వేదికగా మరోసారి రుజువైందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ వరద జలాలపై స్టాండ్ తీసుకోవాల్సి ఉంటే అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం పరమ అజ్ఞానం, అవివేకం అన్నారు. వరద జలాలపై స్టాండ్ తీసుకొని డిపిఆర్ ఇస్తే సిడబ్ల్యూసి పరిశీలన కాదు కదా, కనీసం స్వీకరించదు అనే ప్రాథమిక విషయం కూడా ముఖ్యమంత్రికి తెలియకపోవడం ఈ రాష్ట్ర దౌర్భాగ్యం అన్నారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎజెండాలోని అంశాలను సగం చదువుతూ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ సభను తప్పుదో పట్టించిన సీఎం చవకబారు ఎత్తుగడకు తగిన సమాధానాన్ని రేపు తెలంగాణ భవన్ వేదికగా నేను ఇవ్వబోయే పీపీటీలో వివరిస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ చేసిన ఆరోపణలకు చెప్పిన అబద్ధాలకు తగిన సమాధానం పూర్తి సాక్ష్యాధారాలతో వివరిస్తానని, ముఖ్యమంత్రి పిట్ట కథలను ఉత్తమ్ కట్టుకథలను మీడియా సాక్షిగా తిప్పి కొడతామని మాజీ మంత్రి హరీష్ రావు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.